మేం బరాబర్ పెడతాం, మీరు పెడితే మేం బాజాప్తా తీసేస్తాం. దేశం కోసం పానాలు ఇచ్చిండయ్యా మా దేశ్కి నేత. విగ్రహం పెడితే తప్పేముంది అని ఒగలంటే మీ పార్టీ హైకమాండ్కు భజన చేస్తందుకే మీ లీడర్ల బొమ్మలు పెడుతుర్రు, మాకు తెలియదా అని ఇంకొకలన బట్టే. ఇగో ఇట్లా మాటల తూటాల నడుమ మొత్తానికి అలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి ఇంకో కొత్త ముచ్చట కూడా చెప్పుకొచ్చింది ఇట్లా. సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతురని తెలిసిన నుంచి పంచాయత్ మోపైంది కదా. ఇక నేను కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పెద్ద లీడర్ల కళ్ళల వడాలని కావాలని అసొంటి విగ్రహాలు పెట్టిస్తుండు సీఎం. కానీ మేము మళ్ళా పవర్లకు రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాము, ఆడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని కూడా అనుకోవచ్చే. ఇలా రాజీవ్ గాంధీ జయంతి పేరు మీద సచివాలయం ముంగట విగ్రహాన్ని ఓపెన్ చేసిండు సీఎం రేవంత్ సారు. అటు ఇంకా మాట్లాడుకుంటా ప్రతిపక్ష పార్టీలుండి ఈడ సచివాలయం బయట ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని మాట్లాడుతున్నారు. బయట ఎందుకు బరాబర్ సెక్రటేరియట్ లోపటే ఈ డిసెంబర్ లో విగ్రహం పెడతామని క్లారిటీ ఇచ్చింది. ఇట్లా 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఇక ఓ దిక్కు గులాబీ పార్టీలేమో గుర్రు గర్రం అనుకుంటా రాజీవ్ గాంధీ బొమ్మను తీసేస్తామన్నాడు. ఇంకో దిక్కు రేవంత్ సారేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపట్నే పెడతామన్నాడు. ఇగో ఇట్లా మాటల వారు పెరిగే వరకలా విగ్రహాలు వివాదాలు అనే టాపికే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లా. హైదరాబాద్ లా నాలాల మీద, మోరీల మీద, చెరువుల్లా, అసైన్మెంట్ జాగల్లా కబ్జాలు పట్టి బిల్డింగులు కట్టిన వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుండు సీఎం సారు. అక్రమ కట్టడాలని తెలిస్తే చాలు బుల్డోజర్లే జవాబులు చెప్తున్నాయి. అక్రమార్కుల తాట తీస్తందుకు సీఎం సార్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అంటే హైడ్రా అని కొత్తగా పెట్టిండు కదా. దానికి రంగనాథ్ సార్ ను కమిషనర్ గా అపాయింట్ చేసిండు. హైదరాబాద్ అక్రమ కట్టడాల భర్తం బట్టుడే హైడ్రా పని అన్నట్టు. ఇట్లా పెట్టుడే ఆల్సము హైడ్రా బుల్డోజర్లతో దూసుకుపోతున్నది. ముఖ్యంగా చెరువులు కబ్జా పెట్టి అంతస్తులే బిల్డింగులు లేపిన వాళ్ళ బెండు తీస్తుంది. మీరు ఎవ్వరికన్నా ఫోన్లు కొట్టుకోరి, ఎంత తోపు మోత వర్లమని బిల్డప్ ఇచ్చుకోరి, మాకైతే జాంతానే అని అంటున్నది. సీఎం సార్ పుల్లు పవర్ ఇచ్చే వరకు బ్రేకులు లేని బుల్డోజర్ లెక్కనే తొక్కి పడేస్తా అన్నట్టు ముంగటి పోతున్నది. మొన్న హైదరాబాద్ దానం నాగేంద్రన్న అన్సర్లు అక్రమంగా బిల్డింగ్ ను కూడా బిల్కుల్ మిగిలకుండా కూల్చేసిరు. అలా తరపున మాట్లాడనీకే పోయి హైదరాబాద్ బెదిరించిన ఎమ్మెల్యే దానమన్న మీద కూడా కేసు పెట్టిరు. సీఎం కు కంప్లైంట్ చేస్తా అన్న కూడా లేదు. ఆ తీరులో ఉక్కుపాసం మోపుతున్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మా మీదనే టార్గెట్ పెట్టి మా బిల్డింగులను కూడా కొడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు జోలికే పోతలేరని తిప్పిపోస్తున్నారు. మంత్రుల బిల్డింగులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరని అడుగుతున్నారు. హైదరాబాద్ ఏమో రూల్ ప్రకారం లేకుండా కట్టిన వాటిని మాత్రమే కూలుస్తున్నాము, సక్రమంగా ఉన్న బిల్డింగుల జోలికి ఎందుకు పోతామని కౌంటర్ ఇస్తున్నారు.